మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. విటమిన్ టాబ్లెట్స్, మల్టీవిటమిన్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందంటే కనుక ఆ సప్లిమెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఇవి ఎంతవరకు సేఫ్? విటమిన్ టాబ్లెట్స్ వాడడం మంచిదేనా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఏదైనా ఒక డెఫిషియన్సీ వచ్చిందంటే సో దానికి సంబంధించిన విటమిన్స్ ఇలాంటి సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. కానీ సింథటిక్ ఇవి వాడడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. సో ఈ డెఫిషియన్సీ ఉందని వాడితే వచ్చే అనారోగ్య సమస్యలు వేరే అంటున్నారు. ఏం చెప్తారు దీని గురించి? మీరు చెప్పారు, ఇప్పుడు విటమిన్స్ లో మనకి దొరికే దాంట్లో రెండు ఉంటాయి. ఒకటి ప్లాంట్ బేస్డ్ మీద విటమిన్స్, అంటే ఫుడ్ ద్వారా వచ్చే విటమిన్స్ తయారు చేసే ఉంటాయి. సింథటిక్ బేస్డ్ చేసుకునే విటమిన్స్ ఉంటాయి. రెండు ఎప్పుడు ఉంటాయి మనకి. మన అదృష్టం ఏంటంటే ఇండియాలో రెండు దొరుకుతాయి. సింథటిక్ మెడిసిన్ దొరుకుతుంది, అలాగే ఈ ప్లాంట్ బేస్డ్ విటమిన్స్ కూడా మనకి దొరుకుతాయి. కానీ అదే మీరు యుఎస్ కానీ యూకే కానీ వీటిలో ఎక్కువ సింథటిక్ మెడిసిన్సే దొరుకుతాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది అందరి పిల్లలు యుఎస్ బయట స్టేట్స్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు విటమిన్స్ మంచిదని A to Z అని సెంట్రమ్ అని చెప్పేసి ఇట్లా కొన్ని కాల్షియం సప్లిమెంట్స్ అయితే అన్ని మల్టీ విటమిన్స్ డబ్బాలు పంపిస్తారు. అవును, ఎందుకంటే అక్కడ చాలా నార్మల్ మాట ఈ విటమిన్స్ వేసుకోవడం అనేది. ఒక ఏజ్ వచ్చిన కాడి నుంచి అన్నిటికీ మంచిదని A to Z అనేది ఉంటుంది. ఒకటి మనకి మల్టీ విటమిన్ టాబ్లెట్ లాగా. తర్వాత అలాగే ఈ సెంట్రమ్ కాల్షియం ఒకటి వేసుకుంటారు. అది వేసుకోవడం వల్ల అసలు ఎటువంటి ఉపయోగం లేదు. అంతే కాకుండా ఉపయోగం లేకపోతే లేదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాల్షియం మెడిసిన్స్ సింథటిక్ బేస్డ్ మీద తయారయ్యే కాల్షియం ఏదైతే ఉందో, ఈ కాల్షియం ఇది ఎక్కడి నుంచి తయారవుతుంది? ఒక స్టోన్ నుంచి తయారవుతుంది. ఒక లైమ్ స్టోన్ అంటాం దాన్ని. దాంట్లో ఎక్కువ కాల్షియం కార్బోనేట్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో అంటే రాళ్ల నుంచి ఆ కాల్షియం కార్బోనేట్ 90% అదే ఉంటుంది. మిగతా 10% మాత్రమే వేరే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. 95% ఈ కాల్షియం కార్బోనేటే ఉంటుంది. ఇది అది మనం ఎక్కడ ఎక్కువ వాడతామో తెలుసా మీకు? ఈ స్లాబ్ వేస్తాం చూడండి కన్స్ట్రక్షన్ కంపెనీలో. ఈ స్లాబ్స్ వేసేటప్పుడు అందులో ఆ స్టోన్ వాడతాం. ఆ మెటల్ స్టోన్స్ తీసుకొచ్చి అది దానికి ఉంటది కదా, దానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలపాలి, స్లాబ్ వేసేటప్పుడు ఆ మిషన్ వచ్చి కలిపి తర్వాత వేస్తుంది. ఎందుకు? గట్టిగా ఉంటుంది అని. స్లాబ్ ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది అని. అలాంటి కాల్షియం కార్బోనేట్, అలాంటి లైమ్ స్టోన్ స్టోన్ లో ఇంచి తీసిందే ఈ సింథటిక్ కాల్షియం. సో చూడండి మనం ఏం తీసుకుంటున్నాం. ఎలాంటి ఆ కాల్షియం తీసుకోవడం వలన మనకి ఉన్న కాల్షియం కూడా తగ్గిపోతుంది. ఒకటి, కాల్షియం వచ్చేది ఎలా ఉంటే అది బోన్స్ గట్టిగా అవడం కాదు. ముందు మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే కిడ్నీస్ లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కిడ్నీలో ముందు స్టోన్స్ తయారయ్యేది ఈ సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళకి. ఎప్పుడు ఏయో సప్లిమెంట్ తీసుకుంటా ఉంటారు, అది మంచిది ఇది మంచిది. పిల్లలకు కూడా వేసేస్తారు. అవును, ఈ గ్రోయింగ్ ఏజ్ లో మా పిల్లలు బాగా హైట్ అవ్వాలి, కాల్షియం బాగా సప్లిమెంట్స్ ఇస్తే మంచి హైట్ అవుతారు. చాలా మంది అవి సజెస్ట్ చేస్తారు కూడా, కాల్షియం వాడండి హైట్ అవ్వడానికి, లేకపోతే బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి సప్లిమెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. బాగా మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉంది, బాగా డెఫిషియన్సీ ఉంది అని చెప్పేసి హై పొటెన్సీ ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా తీసుకోకూడదు. ఖచ్చితంగా కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడానికి, కిడ్నీలో స్టోన్స్ పెరగడానికి, స్టోన్స్ వచ్చి మళ్ళీ వేరే ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు చాలా రీసెర్చ్లో ఇక్కడ ఆ స్టోన్స్ ఏవైతే రిమూవ్ చేసిన స్టోన్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద స్టోన్స్, అసలు ఈ స్టోన్స్ ఎలా తయారైనవి అనేది కనుక చూస్తే అది మొత్తం ఈ కాల్షియం కార్బోనేట్తోనే ఉంటుంది. మన బాడీలో సహజంగా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో మనం రీసెర్చ్ చేసినప్పుడు దానికి దీనికి ఏంటి డిఫరెన్స్, ఎందుకు అసలు ఈ కొత్తది ఎక్కడి నుంచి వచ్చింది మన బాడీలోకి అని చూస్తే ఈ సప్లిమెంట్ వల్ల ఇవి వస్తున్నాయి అనేది. అసలు ఈ పదార్థం మన బాడీలోకి ఎలా ఎంటర్ అయింది? కాంక్రీట్. అవును, మనం మామూలుగా చెప్పాలంటే ఒక కాంక్రీట్, అది మన స్లాబ్స్ కి కాంక్రీట్ మన బాడీలోకి ఎలా వచ్చింది అని అంటే ఈ సప్లిమెంట్, ఈ కెమికల్ ఇది మాట. కాబట్టి మీరు కొనుక్కునేటప్పుడు సప్లిమెంట్ దాని మీద చదవండి ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది మనకు చదవడం రాకపోతే ఏదైనా వచ్చిన వాడికి ఏం రాస్తున్నాయో అని అడగాలి. మేడం, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేవే కదా ఇవి? డాక్టర్స్ చాలా మంది ప్రిస్క్రైబ్ చేస్తారు, కానీ చాలా మంది డాక్టర్స్
మంచి సప్లిమెంట్స్ వాళ్ళు చెప్తారు, ఈ సప్లిమెంట్స్ వాడండి అని. కానీ ఎక్కువ ఇప్పుడు మీకు తెలుసు కదా ఫార్మా గురించి, ఆల్ మల్టీ విటమిన్స్, కాల్షియం అనే కాదు, మీరు మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్ లో కూడా అంతే, అన్ని ఆర్టిఫిషియల్ సింథటిక్ వేసుకుంటాం. అందుకే అవి వేసుకున్నప్పుడు బాగుంటుంది, అవి ఆపేసినప్పుడు మళ్ళీ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఐరన్కి వేసుకుంటున్నాం మనం, ఐరన్కి వేసుకునే టాబ్లెట్స్ లో ఈ సింథటిక్ సప్లిమెంట్స్ లో మీకు కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది, విపరీతమైన కాన్స్టిపేషన్ వస్తుంది, పైల్స్ ఫిషర్స్ కూడా వచ్చేస్తాయి. ఈ కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇస్తారు కదా, ముక్కుతారు కదా. ఎందుకు ముక్కుతారు అంటే ఈ మలం ఉంది కదా, ఈ స్టూల్ ఏమైతుంది అంటే గట్టిగా అయిపోతుంది. ఎంత గట్టిగా చేసేస్తుంది అని అంటే ఒక రాళ్ళు లాగా చేసేస్తుంది అనమాట. అది మనం ఫోర్స్ చేస్తేనే కానీ అది బయటికి రాదు. అంత ఫోర్స్ చేసినప్పుడు అది గట్టిగా అయిపోయింది కదా, ఆ రెక్టమ్ వాల్స్ ని చీరుకుని బయటకు వస్తుంది. అలా చీరుకుని బ్లడ్ పడడం, తర్వాత అది ఫిషర్స్ గా మారడం, తర్వాత పైల్స్ రావడం, ఈ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్ వాడాలి, కానీ మనకి మంచి సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. ఆయుర్వేదాలో ఉన్నాయి మంచి సప్లిమెంట్స్, హోమియోపతిలో మంచి కాల్షియం సప్లిమెంట్స్ ఉన్నాయి, ఐరన్ సప్లిమెంట్స్ ఉన్నాయి, సిరప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు అది తీసుకునేటప్పుడు మాకు సింథటిక్ బేస్డ్ సప్లిమెంట్ మాకు వద్దు అని ముందు పేషెంట్స్ చెప్పాలి. ఇంక మనం మాకు ప్లాంట్ బేస్డ్ లేదా ఫుడ్ నుంచి వచ్చే ఏమైతే సప్లిమెంట్స్ ఉన్నాయో అవే వాడదాం. మనకి ఇవాళ వేసేసుకుంటే రేపటికి ఏం వచ్చే అక్కలేదు కదా, రోజు వాడితే ఒక 40 రోజులు వాడితే రిజల్ట్ వస్తుంది. గ్రాడ్యువల్ గా మనకి పెరగాలి. సో ఏ కేసెస్లో ఇవి వాడాల్సి వస్తుంది? ఎమర్జెన్సీ కేసు అంటే చూడండి, సడన్ గా మనకి బ్లడ్ డౌన్ అయిపోతుంది, కొంతమందికి 5-4లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు అడ్మిట్ చేసేయాలి హాస్పిటల్లో. ఇమీడియట్ గా మనకి ఇంప్రూవ్ కావడానికి ఒక 2 ఇంజెక్షన్స్ తీసుకోవాల్సింది. తర్వాత నువ్వు మళ్ళీ అవే తీసుకోకూడదు. తర్వాత మీరు మళ్ళీ ఫుడ్ ద్వారా, డైట్ ద్వారా సప్లిమెంట్స్ అనేవి మనకి కొన్ని హార్మోన్స్ కానీ, కొన్ని విటమిన్స్ కానీ, కొన్ని ఎంజైమ్స్ కానీ ఓన్లీ ఫుడ్ ద్వారానే వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మనం అన్ని రకాల ఫుడ్స్ మన మీల్లో మనం వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ దాని మీద రాసి ఉంటది కానీ మనం చదవం. ఎప్పుడు డాక్టర్ గారు ఇది ఇచ్చారు, ఈ సప్లిమెంట్ మంచిది అని చెప్పి మనం వేసేసుకుంటాం. అసలు ఎప్పుడు అది దేంతో తయారు చేశారు అనేది మనం ఆలోచించాం. కానీ ప్లాంట్ బేస్డ్ అయితే మనకి చాలా చాలా మంచిది. సింథటిక్ వాడడం వల్ల చాలా ఇష్యూస్. ఇప్పుడు కొత్త రీసెర్చ్లో ఈ కెమికల్ అసలు బాడీలోకి ఎలా వచ్చింది అనేది అర్థం కావట్లేదు. రీసెర్చ్లో చెప్పినవే ఇవన్నీ కూడా. అందుకే US, UK ఈ కంట్రీస్లో తయారయ్యే సప్లిమెంట్స్ కంప్లీట్ సింథటిక్ సప్లిమెంట్సే. చూడండి ఎంత వెయిట్ ఉంటాయో అవి. ఇప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే డబ్బా చాలా వెయిట్ ఉంటుంది. ఎందుకంటే అదంతా రాళ్లే కదా, అదంతా ఒక స్టోన్ నుంచి తీసుకొచ్చింది. ఆ 95% రాయి అది, కాబట్టి అంత బరువు ఉంటుంది. ఆ కాల్షియం సప్లిమెంట్ బరువు ఉండాల్సిన అవసరం లేదు, రాళ్ళు అయితేనే బరువు ఉంటుంది. కాబట్టి కొంచెం మనకు అవగాహన మనకు ఉంటే సప్లిమెంట్స్ వేసుకోవచ్చు. డెఫిషియన్సీ ఉన్నప్పుడే సప్లిమెంట్ వేసుకోవాలి తప్ప ఇది మంచిది అని చెప్పి సప్లిమెంట్స్ ఎప్పుడూ వేసుకోకూడదు. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో ఈ కరోనా తర్వాత చాలా మందికి అలవాటు అయిపోయింది ఏది మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడడం, డి విటమిన్ డెఫిషియన్సీ ఉందని వాళ్ళే ఓవర్ ద కౌంటర్ ఆఫ్ మెడిసిన్ తీసుకోవడం అనేది అలవాటు అయిపోయింది. సో కాల్షియం టాబ్లెట్స్ కూడా చిన్నప్పటి నుంచి రకరకాల డబ్బాల్లో వచ్చేవి. సో అదేదో సంథింగ్ ఫ్లేవర్స్ కూడా ఉండే కాబట్టి అది కూడా అలవాటు అయిపోయింది. కానీ ఆ సింథటిక్ అనేది మంచిది కాదు. సో ప్లాంట్ బేస్డ్ అండ్ మనకు న్యాచురల్గా దొరికేవి ఆయుర్వేద పరంగా ఉన్నవి వాడుకోవాలని కోరుకున్నాము. సో ఏదైనా డెఫిషియన్సీ ఉంటేనే వాడుకోవాలి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.